వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను గతంలో దీని మీద ఒక వీడియో చేశాను. మహారాష్ట్ర ఒక కీలక బిల్లును ప్రవేశపెట్టబోతుంది. ఆ బిల్లు తయారైంది. దీనికి సంబంధించి అసెంబ్లీ ఆమోదం రావడమే ఆలస్యం అనేది చాలా క్లియర్గా చెప్పాను. ఏంటి అంటే ఆ బిల్లు మత మార్పిడులను నిషేధించే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ 2026. ఈ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. అసెంబ్లీలో ఈ బిల్లును ఆమోదించారు. నిజంగా కూడా ఇది ప్రతి ఒక్కరూ అభినందించాల్సిన విషయం, హర్షించాల్సిన విషయం. ఎందుకంటే అక్రమంగా ప్రలోభాలకు గురి చేసి, లేకపోతే వారి ఆర్థిక స్థితిగతులను చూసి, ఆరోగ్య సమస్యల్ని బూచిగా చూపిస్తూ మత మార్పిడి చేసే ముఠా ఎక్కువైపోయింది. ముఖ్యంగా హిందువులను మత మార్పిడి చేస్తున్న ఈ ముఠాకు చెక్ పెట్టాలి అంటే అక్రమ మత మార్పిడి బిల్ అనేది చాలా అవసరం. ఈ దేశంలో ఎవరికి నచ్చిన మతంని వాళ్ళు స్వీకరించడంలో ఎలాంటి తప్పు లేదు. అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుని, అంటే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఆర్థిక బాధలు దొరుకుతాయని, ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యలు తొలగుతాయని, ఇలా మోసపూరితమైన హామీలతోటి లేకపోతే మోసపూరితమైన మాటలతోటి మత మార్పిడి చేయడం చాలా తప్పు. ఈ మధ్యకాలంలో మహారాష్ట్రలో కూడా ఇలాంటి అక్రమ మత మార్పిడులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీ బిల్లు దీనికి ఆమోదం తెలిపింది. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ 2026. ఇంతకీ ఈ బిల్లు ప్రకారం అక్రమ మత మార్పిడి చేస్తే ఏమవుతుంది అనుకుంటున్నారా? 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 1 లక్ష జరిమానా విధిస్తారు. అలాగే మైనర్, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, రోగులతో పాటు సామూహిక మత మార్పిడులకు పాల్పడితే అదనంగా 5 లక్షల ఫైన్ ఉంటుంది. పదే పదే ఇవే నేరాలకు పాల్పడితే 10 ఏళ్ల జైలు శిక్ష, 5 లక్షల వరకు జరిమానా. ఎవరైనా అక్రమ మత మార్పిడి చేస్తున్నట్టు తెలిస్తే 1 లక్ష రూపాయల జరిమానాతో పాటు 7 ఏళ్లు కఠిన కారాగార శిక్ష, అంటే జైలు శిక్ష. ఒకవేళ ఒకరినే కాకుండా చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని, ఎస్సీలను, ఎస్టీలను మతం మార్చాలని చూస్తే 5 లక్షల జరిమానా, 7 ఏళ్ల జైలు శిక్ష. అట్లా కాకుండా ఒకసారి జైలుకు పోయి మళ్ళీ వచ్చి అదే పని చేస్తున్నారనుకోండి, 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 5 లక్షల ఫైన్ కూడా కట్టాలి. ఇలాంటి చట్టాలు ప్రతి రాష్ట్రంలో రావాలి. అక్రమ మత మార్పిళ్లకు చెక్ పెట్టాలి. అవునంటారా కాదంటారా? మహారాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి అభినందిస్తున్నాను. ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి మీ అభిప్రాయం కామెంట్ చేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్పేదండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.